వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. హైదరాబాద్ శివారు మోయినాబాద్ ఫామ్ హౌస్ లో భారీగా క్యాసినో కోడి పందాలు ఆడుతున్న వారిపై రాజేంద్రనగర్ పోలీసులు రైడ్ చేశారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతిరాజు శివకుమార్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనలో 64 మందిని అరెస్టు చేసి 30 లక్షల రూపాయల నగదు 55 లగ్జరీ కార్లు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం చేశామని వారు వెల్లడించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపలాయిపల్లి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తిరు కళ్యాణంలో పాల్గొని స్వయంగా స్వామివారి పల్లకి మంత్రి మోశారు. రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అందుబాటులో చెరుగట్టు తర్వాత విజయవాడకి జాతీయ ఇక్కడ మీరు ఎంతగా హైదరాబాద్ పరిధిలోని ఓ టెంపుల్లో మాంసం ముద్దల ప్రత్యక్షం కలకలం రేపుతోంది. ఆంజనేయ స్వామి టెంపుల్లోని శివుని లింగం వద్ద మాంసం చూసి భక్తులు కంగుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని టప్పాచబుత్ర హనుమాన్ ఆలయంలో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి దుండగులను అరెస్టు చేయాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఆలయం కొంతమంది దుండగులు మాంసం ముద్దలు వేసి అపవిత్రం చేశారని రామ్ సింగ్ ఆరోపించారు. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటి వరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసులు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నా నేను. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు. గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. సీసీ కెమెరా కూడా ఉన్నది. కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపట ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు, ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు.
గలీజ్ పని చేస్తున్నారు, వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి ఏమేమి సహకారం చేస్తున్నాము. రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడి చేస్తలేము. కడప జిల్లా ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ గదులను పరిశీలించి స్థితిగతులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్లపై ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా యథావిధిగా స్కానింగ్లు నిర్వహించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ను ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. ఇక్కడే ఇప్పుడు ఏదో మేము ఇక్కడ వచ్చి మాట్లాడినాం. ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, ఈయన చాపాడు మండలం నుంచి వచ్చారు. కింద పడి ఆయనకు సమస్య ఉందంట, ఎక్స్రే రాసినట్ట, ఇది చేయమంటారు. ఈయన పరిస్థితి ఏంది? ఇలాగ ఎంతమంది రోజు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు చూడండి, మీరే గమనించండి. సూపరింటెండెంట్ కానీ అలాగే వీరి పై అధికారులు చూడండి. సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తే మామూలు స్కాన్ చేశారంట. ఎందుకు? ఏం సిటీ స్కాన్ అరిగిపోతారా? ఏమన్నా తరిగిపోతారా? ప్రజలు వాడేది ప్రజలకు వాడకుండా ఏం చేస్తారు మీరు? ప్రజల కోసమే కదా. జరుగుతుంది జస్ట్ ఏమైంది, యాక్సిడెంట్ అయ్యి ఇంజురీస్ అయితే జరుగుతున్నాయి, అంతేగాని అదే సార్ మెయిన్ ఎమర్జెన్సీ పర్పస్ మీద రాస్తున్నాం. అట్లా అందరూ ఎంఆర్ఐ కూడా అది జరుగుతున్నది. ఎంఆర్ఐ మీద మాకు ఆల్రెడీ 3 ఎంక్వైరీలు వచ్చిపోయినాయి, మీకు తెలియదు. 3 ఎంక్వైరీలు వచ్చిపోయినాయి సార్. మా 2 సంవత్సరాల నుంచి కంప్లైంట్ పెడతానంటారు. ఎవరు పెడతారో మనకు తెలియదు. కంప్లైంట్ పెడతానంటారు. ఏమంటే వీళ్ళు రాస్తున్నారు, కుంభకైనారు, డబ్బులు తీసుకుంటారు, ఇదే పంచాయతీ. సార్ డబ్బు తీసుకుంటే ఉంది. ఒక మెడికల్ సూపరింటెండెంట్, ఆయనకు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మైదుకూరు ఎమ్మెల్యే గారు, అదే అందరూ ఫోన్ చేస్తారు. నేను కనీసం వారాన్ని ఒకసారి 2 సార్లు చేస్తా. మరి ఇంకేం చేయాలి చెప్పండి? మీరు చెప్తే మేము చేయలేము, చెప్తామా? అదే కదా, మేమైనా అదే కదా. మేమైనా మా కోసం కాదు కదా. వస్తారు, ఇందాక చెప్పినట్టు చిన్న పేదవాడు వస్తాడు, అన్నా నేను ఫలానా న్యూరో దగ్గరికి వెళ్ళినా అంటారు. న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. న్యూరో డాక్టర్ ఏం చేస్తాడు? ఫలానా ఎంఆర్ఐనో సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు బయట చేసుకోలేరు కదా, 10-15 వేలు ఖర్చు అయ్యేది. అందుకని మా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా చెప్పండి సార్ అంటే మేము సార్ చెప్తాం, సార్ చేస్తారు. మీరు చేసేది కాదు, మేము చేసేది కాదు. మావోయిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలకు విసిగిపోయిన మావోయిస్టు కురం సంతు అల్లూరి జిల్లా ఎస్పీ జగదీష్ ఆడహల్లి వద్ద లొంగిపోయాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెలుపొచ్చ గ్రామ శివారులో 2 టాటా మ్యాజిక్ వాహనాలు దగ్ధం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారని ఆయన తెలిపారు. లొంగిపోయిన కురం సంతుకి ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటి దుర్గాప్రసాద్, ఎస్ఐ, సిఆర్పిఎఫ్ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మనకి ఒక మిలిషియా ఇన్ఛార్జ్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ అతను కురం సంతు సన్ ఆఫ్ ఉంగా, ఇతను మన దగ్గర సరెండర్ అయిపోయారు. ఇతని ఏజ్ 25 years, బుద్ధిగయ కమ్యూనిటీ, సుక్మా డిస్ట్రిక్ట్ నుంచి ఇతను ఉన్నారు. సో ఇతను బేసిక్లీ ఈ రోజు మనకి సరెండర్ అవుతున్నారు మన ముందు. సో ఇతను గురించి చెప్పాలంటే ఇతను ఇయర్ 2021లో ఈ మాధవి ముయా మిలిషియా కమాండర్ అతని నుంచి మోటివేట్ అయిపోయి యాజ్ అ మిలిషియా ఇతను కూడా మైతా ఆర్పిసికి చేరుకున్నారు. అప్పుడు అది అయిపోయిన తర్వాత ఇతను 2023లో ఇతనికి మిలిషియా కమాండర్ గా అపాయింట్ అయిపోయారు. అది అయిపోయిన తర్వాత ఇతనికి ఒక 5 days ట్రైనింగ్ కూడా పిల్లవై విలేజ్ ఫారెస్ట్ ఏరియాలో ఇతను తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఇతను వీళ్ళకి రైస్ అండ్ అదర్ ఎసెన్షియల్ కమాడిటీస్ జరిగింది. సో ఇతనికి మన డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి మన ఎస్పీ సార్ అమిత్ బర్దార్ సార్ నుంచి ఇతనికి స్వాగతం మనం కోరుకుంటున్నాం. అండ్ అదే విధంగా ఇతను ఫర్దర్ ఫ్యూచర్ ఏదైతే ఉందో అది మంచి ఉండాలని, మన పోలీస్ తో పాటు మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో పాటు డెవలప్మెంట్ లో భాగంగా ఇతను మంచిగా ఉండాలని మన పోలీస్ తరఫు నుంచి అండ్ సిఆర్పిఎఫ్ తరఫు నుంచి మనం కోరుకుంటున్నాం. ఎటువైపు తీసుకుంటారు?
సో అందరికీ నమస్కారం. మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని రేవు పోలవరం తీరంలో హోంమంత్రి వంగలపూడి అనిత పుణ్యస్నానం ఆచరించారు. రేవు పోలవరం లక్ష్మీ మాధవ స్వామిని హోంమంత్రి దర్శించుకుని అనంతరం భక్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ భక్తులందరికీ మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆమె పేర్కొన్నారు. ఎస్పీ, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 220 మంది స్టాఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పోలీస్ స్టాఫ్ ని ఇక్కడ వీళ్ళందరికీ కూడా పరిరక్షణకు ఉంచడమే కాకుండా మహిళలు ఎవరైతే వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి కూడా సపరేట్ గా ఒక 5 టెంట్స్ ని వేరేగా సపరేట్ గా ఇచ్చి మహిళలు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చూసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా శానిటేషన్ విషయంలోని కూడా ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తారు. ఇప్పటికీ సుమారుగా 60,000 మంది భక్తులు వచ్చారు. ఇప్పటికీ ఎక్కడ కూడా శానిటేషన్ కి ఇబ్బంది లేకుండా కూడా శానిటేషన్ వర్క్ చేయించడం కానీ, భక్తులు ఎవరికి కూడా రాకపోకలకి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా కూడా అన్ని విషయాల్లోని కూడా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నారు. మాఘ పౌర్ణమికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా సముద్ర స్నానం ఆచరించడం అనేది చాలా ఆనవాయితీ. లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఇక్కడ ఉన్న పర్యవేక్షణ మీద కూడా అందరూ కూడా గాలి వదిలేసిన పరిస్థితి. కానీ ఈసారి గత 10 రోజుల ముందు నుంచి కూడా పక్క నుంచి డిఎస్పీ విజిట్ చేయడం, డిపిఓ విజిట్ చేయడం, జడ్పీ సిఇఓ విజిట్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళందరితో కూడా మానిటర్ చేసుకుని భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత తీసుకున్నందుకు ప్రభుత్వానికి కూడా నియోజకవర్గం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భక్తులందరూ కూడా అందరూ సామరస్యంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గజ ఎత్తుగాలను ఏర్పాటు చేశాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కూడా 2 బోట్లు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా, సముద్ర స్నానానికి వచ్చిన వాళ్ళకి ఎవరికి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈరోజు గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుందని మీ అందరికీ కూడా తెలియదు. గేదెల కోసం లోన్ తీసుకుని కట్టడం లేదని బ్యాంకు అధికారులు రుణగ్రస్తురాలి ఇంటి గేటును తీసుకువెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం 7 నూతల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మధ్యబోయిన ప్రేమలత 5 గ్రూపు సభ్యులతో కలిసి స్టేషన్ ఘాన్పూర్ డీసీసీ బ్యాంకులో 2021లో 6 లక్షల లోన్ తీసుకున్నారు. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా ఇనవోలు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఐనవోలు పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ భవన పరిసరాలను పరిశీలించారు. అనంతరం శివరాత్రి పండుగ వేళ ఐనవోలు దేవాలయంలో బందోబస్తు వివరాలను ఎస్ఐ శ్రీనివాసు సిపి అడిగి తెలుసుకున్నారు. సిపి వెంట ఏసీపీ తిరుపతి ఉన్నారు. ఇది ముందు కూడా పెట్టారా? బయట నుంచి చూస్తే బయట నుంచి గేట్ మీద ఉందా? ఇక్కడ గేట్ మీద
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామ సమీపంలో ఉన్న బయన్న వాగును కర్కాల గ్రామస్తులతో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరిశీలించారు. కర్కాల గ్రామంలో ఇటీవల సాగునీటి కొరత సమస్యను గుర్తించిన వెంటనే స్పందించి బయన్న వాగు రిజర్వాయర్ను రైతులు సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి తక్షణమే సాగునీటి కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్పందించిన అధికారులు రిజర్వాయర్ నుండి సాగునీటిని విడుదల చేయడంలో కర్కర్ గ్రామస్తులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న బయన్న వాగునీటి ప్రవాహాన్ని పరిశీలించి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ చల్లి నీటిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పూజలు చేశారు. ఇప్పుడు ఇంకా కనీసం నెలన్నరకైతే ఏముండదు, మళ్ళా ఉన్నాయి ఇట్లనే చేద్దాం. జనగామ హైదరాబాద్ రోడ్డులోని జై భవానీ ఎలక్ట్రికల్ హార్డ్వేర్ పెయింటింగ్స్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగటంతో సుమారు 50 లక్షలకు పైగానే ఆస్తి నష్టం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ చేతన్, నితిన్, జనగామ సీఐ దామోదర్ రెడ్డి సంఘటన స్థలం చేరుకుని పరిశీలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం 3వ ద్వారం ఎదురుగా స్వర్ణముఖి నదిలో త్రిశూల స్థానం ఏటి ఉత్సవంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో టి బాపిరెడ్డి, డిప్యూటీ ఓఎన్ఆర్ కృష్ణారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు. చెప్పాలంటే సూర్యుడు మేషరాశిగా శ్లోక సంహితాన్ని వెళ్తుగా ప్రతి మాసంలో జపము చేసుకుని శుద్ధ వస్త్రములు ధరించి 2 గంటల వరకు కట్టవచ్చును. ఇలాగ ఏదో ఒక విధమైన ప్రదక్షిణం పూర్తి గావించి మరునాడు ఆనాడు అవకాశం ఉంటే అధికంగా భోజనము పెట్టి వస్త్ర దక్షిణ తాంబూలక్షణాలు పూర్తి చేయలేము. ఉదయం 6 గంటలకు ప్రారంభించిన మధ్యాహ్నం సుమారు 2 గంటల వరకు పట్టువచ్చును. ఇది కాక 2వ ప్రదక్షిణము గిరి కొండ చుట్టూ తిరిగి మరలా ధ్వజస్థంలో ఈ నదీ తీరమున గోస్థానమైన భూమిని దానము చేసినట్లయితే సర్వభూదాన ఫలములు గోదానము చేసినట్లయితే బ్రహ్మజ్ఞాన సంపద 3 రెట్లు ఫలితమునిచ్చును. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా గ్రామంలోని చిన్న రథం సెంటర్ నుంచి రథోత్సవం ప్రారంభమైనది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని స్వయంగా లాగారు. రథాన్ని స్వయంగా సుందరంగా అలంకరించారు. రథాన్ని గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆనందం వ్యక్తం చేశారు. Yeah.
ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ ఈవెన్ టీవీ తెలుగు న్యూస్.